అల్లూరి జిల్లా మారేడుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చదల దివ్యతేజ అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్నానం చేసి పాఠశాలకు వెళ్లే క్రమంలో అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో స్థానికులు హుటాహుటిన మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పడిపోయింది. తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్ అంటున్నారు. ఆ పిల్లకి బ్లడ్ లేదమ్మా, కాలు ఆ పిల్ల తెల్లగా ఉంది, బ్లడ్ లేదు. వీళ్ళు పట్టించుకోలేదు, హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి జీతాలు వస్తే చాలు, ఏం అవసరం లేదు. రూమ్ దగ్గరే అనేసి అంటుంది. డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా, బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు. వీళ్ళేమో ఆ రూమ్ లోనే పడిపోయింది, తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్ అంటున్నారు. ఆ పిల్లకి బ్లడ్ లేదమ్మా, కాలు ఆ పిల్ల తెల్లగా ఉంది, బ్లడ్ లేదు. వీళ్ళు పట్టించుకోలేదు, హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి జీతాలు వస్తే చాలు, ఏం అవసరం లేదు. రూమ్ దగ్గరే అనేసి అంటుంది. డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా, బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు. వీళ్ళేమో ఆ రూమ్ లోనే పడిపోయింది, తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్ అంటున్నారు. ఆ పిల్లకి బ్లడ్ లేదమ్మా, కాలు ఆ పిల్ల తెల్లగా ఉంది, బ్లడ్ లేదు. వీళ్ళు పట్టించుకోలేదు, హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి జీతాలు వస్తే చాలు, ఏం అవసరం లేదు. రూమ్ దగ్గరే అనేసి అంటుంది. డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా, బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు. వీళ్ళేమో ఆ రూమ్ లోనే పడిపోయింది, తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్ అంటున్నారు. ఆ పిల్లకి బ్లడ్ లేదమ్మా, కాలు ఆ పిల్ల తెల్లగా ఉంది, బ్లడ్ లేదు. వీళ్ళు పట్టించుకోలేదు, హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి జీతాలు వస్తే చాలు, ఏం అవసరం లేదు. రూమ్ దగ్గరే అనేసి అంటుంది. డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా, బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు. వీళ్ళేమో ఆ రూమ్ లోనే పడిపోయింది, తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్ అంటున్నారు. ఆ పిల్లకి బ్లడ్ లేదమ్మా, కాలు ఆ పిల్ల తెల్లగా ఉంది, బ్లడ్ లేదు. వీళ్ళు పట్టించుకోలేదు, హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి జీతాలు వస్తే చాలు, ఏం అవసరం లేదు. రూమ్ దగ్గరే అనేసి అమ్మాయి డ్రెస్ వేసి హాస్టల్లోకి వచ్చిందండి. హాస్టల్ బట్టలు మడత పెట్టుకుంటూ స్పృహ తప్పి పడిపోయిందండి. డ్రెస్ వేసి వచ్చిందండి, అందుకనే వచ్చింది. తర్వాత పడిపోయిన వెంటనే హాస్పిటల్కి రిఫరల్ చేసింది. హాస్పిటల్కి మాడిమల్లి హాస్పిటల్ తీసుకెళ్ళగానే రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి రిఫరల్ చేశారండి. తీసుకురాగానే ఇక్కడ వాళ్ళు డెత్గా నిర్ధారించారండి. దారిలోనే అయిపోయింది. అక్కడ బాగానే ఉందండి. స్పృహ తప్పిన కొంచెం నాడీ శ్వాస మాకు స్పృహ తప్పి పడిపోయిందని తెలియగానే వర్కర్ని చెప్పారండి. వర్కర్ బండించుకొని వచ్చి మాడిమల్లికి అడ్మిట్ చేశారండి, మాడిమల్లి హాస్పిటల్లో. అమ్మాయి డ్రెస్ వేసి హాస్టల్లోకి వచ్చిందండి. హాస్టల్ బట్టలు మడత పెట్టుకుంటూ స్పృహ తప్పి పడిపోయిందండి. డ్రెస్ వేసి వచ్చిందండి, అందుకనే వచ్చింది. తర్వాత పడిపోయిన వెంటనే హాస్పిటల్కి రిఫరల్ చేసింది. హాస్పిటల్కి మాడిమల్లి హాస్పిటల్ తీసుకెళ్ళగానే రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి రిఫరల్ చేశారండి. తీసుకురాగానే ఇక్కడ వాళ్ళు డెత్గా నిర్ధారించారండి. దారిలోనే అయిపోయింది. అక్కడ బాగానే ఉందండి. స్పృహ తప్పిన కొంచెం నాడీ శ్వాస మాకు స్పృహ తప్పి పడిపోయిందని తెలియగానే వర్కర్ని చెప్పారండి. వర్కర్ బండించుకొని వచ్చి మాడిమల్లికి అడ్మిట్ చేశారండి, మాడిమల్లి హాస్పిటల్లో. అమ్మాయి డ్రెస్ వేసి హాస్టల్లోకి వచ్చిందండి. హాస్టల్ బట్టలు మడత పెట్టుకుంటూ స్పృహ తప్పి పడిపోయిందండి. డ్రెస్ వేసి వచ్చిందండి, అందుకనే వచ్చింది. తర్వాత పడిపోయిన వెంటనే హాస్పిటల్కి రిఫరల్ చేసింది. హాస్పిటల్కి మాడిమల్లి హాస్పిటల్ తీసుకెళ్ళగానే రూమ్ దగ్గరే అనేసి అంటుంది. డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా, బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు. వీళ్ళేమో ఆ రూమ్ లోనే పడిపోయింది, తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్ అంటున్నారు. ఆ పిల్లకి బ్లడ్ లేదమ్మా, కాలు ఆ పిల్ల తెల్లగా ఉంది, బ్లడ్ లేదు. వీళ్ళు పట్టించుకోలేదు, హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి జీతాలు వస్తే చాలు, ఏం అవసరం లేదు. రూమ్ దగ్గరే అనేసి అంటుంది. డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా, బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు. వీళ్ళేమో ఆ రూమ్ లోనే పడిపోయింది, తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్ అంటున్నారు. ఆ పిల్లకి బ్లడ్ లేదమ్మా, కాలు ఆ పిల్ల తెల్లగా ఉంది, బ్లడ్ లేదు. వీళ్ళు పట్టించుకోలేదు, హాస్టల్లో వీళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళకి జీతాలు వస్తే చాలు, ఏం అవసరం లేదు. రూమ్ దగ్గరే అనేసి అంటుంది. డాక్టర్ అయితే బెడ్లు కూడా లేదమ్మా, బ్లడ్ అసలు లేదు అమ్మాయికి అనేసి డాక్టర్ అంటారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. థ్యాంక్ యూ కీర్తి. ప్రస్తుతం ఇక్కడ మన అల్లూరు జిల్లా సంబంధించిన మారేడుపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మారేడుపల్లి మండలం గొందివాడ చెందిన చదల దివ్యతేజ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. విద్యార్థి స్నానం చేసి పాఠశాలకు వెళ్లే క్రమంలో అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయి ఒటహౌట్ ని వెంటనే మారేడుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా దారి మధ్యలో వైద్యులు మెరుగైన వైద్యం కోసం రంపచోడవరి ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించక మార్గ మధ్యలోనే మరణించినట్లు పాఠశాల సిబ్బంది బంధువులకు తెలియజేయడం జరిగింది. ఈ విషయంపై ఈ యొక్క బంధువులు ఆందోళన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది అధికారుల నిర్లక్ష్యమే తమ బిడ్డకి మరణానికి కారణమని చెప్పేసి కూడా బంధువులు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క గిరిజన సంక్షేమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం, మెనూ ప్రకారం ఆహారం కూడా అందించకపోవడం రక్తహీనతతో చిన్నారుల మృతికి కారణమవుతుందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే కోణంలో చూసుకుంటే విద్యార్థుల సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే మీడియాను సైతం ఈ యొక్క అధికారులు ఇక్కడ ఇష్టాశబ్దంగా రాజ్యాంగంగా అమలు చేయడంతో మీడియాను కూడా అనుమతి లేకుండా ఇటువంటి మరణాలు జరుగుతున్నాయని చెప్పి ఈ చాలా వరకు ఈ యొక్క గిరిజన సంఘాలు ఇటుపై పూర్తి వ్యక్తంగా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా పాలకులు అధికారులు కూడా దీనిపై స్పందించి ఇకపై ఇటువంటి మరణాలు జరగకుండా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క హాస్టల్ సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో కూడా మనకి ఇప్పటికే సంబంధించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియాకు కూడా ఇంత అవకాశాలు ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా మనం చేయవచ్చన్నా సరే ఈ యొక్క హాస్టల్ నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులకి సరైన వసతులు లేకపోవడం మరియు అదే విద్యార్థులకు రక్త బలహీనత ఉండడంతో ఎటువంటి యొక్క పౌష్టికాహారం పెడుతున్నారు, ఎటువంటి వీళ్ళకి వైద్య విద్యలు అక్కడ బృందం ఏర్పాటు చేస్తారనే విజయం కూడా ఎక్కడా కూడా పూర్తిగా అధికారులు అయితే మాత్రం నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది. కాబట్టి దీనికి ప్రస్తుతం మనం ఈ యొక్క విద్యార్థి ఇది ఒక్క విద్యార్థే కాదు, గతంలో చాలా వరకు ఈ యొక్క హాస్టల్లో జరిగిన మనం మరణాలు చూసుకున్నట్లయితే మాత్రం పూర్తిగా ఈ యొక్క హాస్టల్లో ఉన్న ఈ యొక్క సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి నిర్లక్ష్య వైఖరి జరుగుతుంది. అలాగే అధికారులు కూడా తూతు మంత్రంగా ఈ యొక్క హాస్టల్కి వచ్చి అలా తూతు మంత్రంగా నిర్లక్ష్యంగా వీళ్ళక విచారణ జరిపి వెళ్ళిపోతున్నారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడైతే మాత్రం ఈ యొక్క గిరిజన పాఠశాల హాస్టల్ అయితే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతలేదు. ఏదేమైనా మనం ఇక్కడ ఈ యొక్క విద్యార్థి మృతి పట్ల అయితే మాత్రం పూర్తిగా కూడా చాలా సందర్భం మనం కలిగించుతున్నాము. కాకపోతే ఈ యొక్క విద్యార్థి మరణం ఈ యొక్క దివ్యతేజ మరణం వెనకాల పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి ఈ యొక్క విద్యార్థి బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ అశోక్. కర్నూలు బెంగళూరు హైవే పరిసర ప్రాంతాల్లో ఓ 6 వ్యక్తులు గ్యాంగ్ డబ్బు కోసం అమాయకుల జీవితాలతో చెలగాటమాడారు. ఈ గ్యాంగ్కి ఓ రౌడీ షీటర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ గ్యాంగ్ సభ్యులు అర్ధరాత్రి జనసంచారం లేని ప్రాంతాల్లో ప్రేమ జంటలపై, ఒంటరిగా ప్రయాణించే మహిళలపై కత్తులు, బలమైన ఆయుధాలతో బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకుంటూ వచ్చారు. పోలీసులను పరిచయం చేసుకొని ఆడామగా తేడా లేకుండా అందరినీ భయపెట్టి దోపిడీకి పాల్పడేవారు. ముఖ్యంగా ప్రేమ జంటలపై నిఘా వేసి వారి వ్యక్తిగత క్షణాలను సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు. కల్లూరుకు చెందిన నాగతులసి అనేటువంటి ఒక లేడీ ఆటో తీసుకొని రాయలసీమ యూనివర్సిటీకి బయలుదేరినప్పుడు తన ఫ్రెండ్ రాకేష్ మరియు ఆటో డ్రైవర్ ఈమె ముగ్గురు ఆటోలో వెళ్తుండగా మనకు డిస్ట్రిక్ట్కి ఎదురుగా ఉన్నటువంటి కార్బెట్ ఫ్యాక్టరీ ప్రాంతాల్లో ఒక గుర్తులేని వ్యక్తులు ఒక ముగ్గురు ఒక బండిలోను ఒక కారులోను వచ్చి వాళ్ళ చుట్టుముట్టి మీరు లవర్లు, మాకు తెలుసు మీరు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తారో మాకు తెలుసు, మేము పోలీసులము అని చెప్పి వాళ్ళకు లేనిపోని మాటలని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నారు. తర్వాత అమ్మాయి దగ్గర నుంచి కూడా గోల్డ్ చైన్ లాక్కున్నారు అని చెప్పేసి 19వ తారీఖున మనకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు కట్టి విచారణ చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టీవీ9 కాలనీ చెందినటువంటి రమేష్, అదేవిధంగా ముజఫర్నగర్ చెందినటువంటి నాగేంద్ర, తర్వాత దిల్లీదేవరపాడు చెందినటువంటి మాలిక్ భాష, ఈ ముగ్గురిని కూడా ఈ కేసులో ముఖ్య సూత్రధారులుగా పేర్కొంటూ వీళ్ళు ముగ్గురు కూడా కలుసుకొని పని చేసుకొని హ్యాపీగా బతకడం చేతగాక ఇట్లా సింగిల్గా ఉన్నటువంటి జంటల్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం, వాళ్ళు కొట్టి భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కూడా చాలా చోట్ల చేశారని చెప్పేసి కంప్లైంట్స్ కూడా అక్కడక్కడ రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొంచెం నిఘా తెచ్చుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ పైన నిఘా పెట్టుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో
ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొందరు ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా ఇంకా పూర్తి స్థాయిలో విచారించి దానికి ఒక సమగ్ర నివేదికను కూడా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. సో ఈ రోజున ఈ ముగ్గురు ముద్దాయిల్ని అదే స్పాట్లోని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజున రిమాండ్ తరలించడం జరుగుతూ ఉంది. సో దయచేసి ఎవరైనా సరే మేము పోలీసులు చెప్పినా పోనీ ఏకాంతంగా మీరు ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించినా మిమ్మల్ని ఫోటోలు తీసి భయపెట్టినా మీరు భయపెట్టి దాన్ని అన్రిపోర్టెడ్గా లేకోకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి భయపడిన అవసరం లేకుండా మాకు పోలీసు వారికి సహకరించి మీరు చెప్పగలిగితే మేము ఇంకా కూడా పూర్తి స్థాయి మీ నిఘా పెంచుకొని అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటున్నాము. 19వ తారీఖున కల్లూరుకు చెందిన నాగతులసి అనేటువంటి ఒక లేడీ ఆటో తీసుకొని ఈ దోపిడీ గ్యాంగ్ దాడుల్లో పలు ఘటనలు వెలుగులోకి రాగా చివరికి కల్లూరుకి చెందిన నాగతులసి అనే మహిళ ధైర్యంగా ముందుకొచ్చి కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 2025 ఆగస్టు 19న రాయలసీమ యూనివర్సిటీ సమీపంలో ఆమె బాయ్ ఫ్రెండ్తో ఆటోలో వెళ్తుండగా ఈ గ్యాంగ్ ఆటోను అడ్డగించి సెల్ ఫోన్లో ఫోటోలు తీసి బెదిరించి బంగారు గొలుసు 2000 రూపాయల నగదు ఫోన్ పే చేయించుకొని జేబులో ఉన్న 1000 రూపాయలు లాక్కున్నారు. పైగా 2 రోజుల తర్వాత ఆమె సెల్ ఫోన్కు ఫోన్ చేసి మళ్లీ డబ్బు డిమాండ్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 4th టౌన్ పోలీసులు కర్నూలు బెంగళూరు హైవే వద్ద ఖైరా కేఫ్ దగ్గర ముఠాను గుర్తించి అరెస్టు చేశారు. ముజాఫర్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ నాగేంద్ర, TV9 కాలనీకి చెందిన కురువ రమేష్, దిన్నెదేవరపాడుకు చెందిన మాలిక్ బాషాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 10,500 రూపాయల నగదు, బంగారు గొలుసు, 3 సెల్ ఫోన్లు, ఒక కారు, స్కూటీ, కత్తి మరియు 5 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకరమైన ఈ డెకాయిట్ గ్యాంగ్ అరెస్ట్ అయిన గతంలో వారి దాడుల ప్రభావం వల్ల బాధితులు మానసికంగా ఇంకా కోలుకోలేదు. చాలా మంది బాధితులు సంఘటనల వలన బలహీనంగా మారి సంఘం ముందు మాట్లాడే ధైర్యం కోల్పోయారు. వారి ప్రైవేట్ వీడియోలు లీక్ అవుతున్నాయన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికే వెనుకంజ వేస్తున్నారు. యువత, మహిళలు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట పోలీసుల సహాయం తీసుకోవాలని 4th టౌన్ సిఐ విక్రమ్ సింహ సూచించారు. ఇలాంటి దుర్మార్గపు కృత్యాలపై ఉక్కుపాదం మోపుతానని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కర్నూలు నగరంలో ఓ డెకాయిట్ బ్యాచ్ ఏదైతే ప్రేమ జంటలు కావచ్చు, అదేవిధంగా స్త్రీ పురుషులు ఎవరు అక్కడికి వెళ్ళినా లేదా హిజ్రాలు ఏదైతే కర్నూలు బెంగళూరు హైవే సమీపంలో కాదంబరి వెంచర్ పక్కన అంటే జగన్నాథ గట్టు ఉంది, అదేవిధంగా కొన్ని ఇంద్రమ్మ గృహాలు ఉన్నాయి. అక్కడికి ప్రేమ జంట సాధారణంగా వస్తూ ఉంటారు. అంటే వీళ్ళంతా టార్గెట్ చేసుకుని ఒక రౌడీ ముఠా, ఒక 6 సభ్యులు ముఠాగా ఏర్పడి అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము లేదా వాళ్ళని కాపు కాసి
వారు ఎక్కడ వెళ్తారు, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తూ అంటే వీళ్ళ సెల్ ఫోన్ లో వాళ్ళ అర్ధనగ్న ఫోటోలు తీసి వాళ్ళకి చూపించి బ్లాక్మెయిల్ చేయడము, అదేవిధంగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బునంతా దోచేసుకొని, అదేవిధంగా ఒంటిపై ఉన్న నగలు కావచ్చు లేదా చేతి ఉంగరాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని అంటే ఈ కార్ఖానంతా గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఏదైతే ఒంటరి మహిళలు కావచ్చు లేదా యువ ప్రేమికులు కావచ్చు, వీళ్ళంతా టార్గెట్ చేసి అంటే ఈ ముఠా చేతిలో వందలాది మంది బాధితులుగా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే తాజాగా ఏదైతే ఒక నాగతులసి అనే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో అటువైపుగా వెళ్తూ ఉంటే వీళ్ళు ఆటోలో వెళ్తున్న వీళ్ళని అడ్డగించి అంటే కత్తులతో బెదిరించి ఆమె నుంచి డబ్బులు తీసుకొని, అదేవిధంగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ద్వారా కూడా డబ్బులు తీసుకొని బెదిరించారు. ఆ తర్వాత వదిలిపెట్టాక మళ్ళీ ఫోన్ చేసి బెదిరించడంతో ఆమె విధి లేక ఇంకా పోలీస్ స్టేషన్ లో ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కంప్లైంట్ మేరకు పోలీసులు ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళు ఎక్కడైతే కర్నూలు బెంగళూరు హైవే ప్రాంతంలో ఈ దందా చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకుని నిన్నటి రోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అయితే ఈ రిమాండ్ పంపించిన నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు ఫోర్త్ టౌన్ సిఐ విక్రమ్ కుమార్ తెలుపుతా ఉన్నారు మనకు. అయితే వీళ్ళంతా కూడా గత కొద్ది కాలంగా ఇదే విధంగా ఈ దందా చేస్తూ చాలా మందిని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రేమికులు ప్రేమించుకున్నారు, వాళ్ళు ఏదో ముచ్చట తీర్చుకునే పరిస్థితుల్లో కూడా వీళ్ళు సీన్ కెమెరాలో బంధించి అదే సీన్ వాళ్ళకి చూపించి మీరు ఇలా చేస్తున్నారు, అశ్లీలం చేస్తున్నారని మీ పేరెంట్ చెప్తాము, లేకపోతే మీ గల్లీలో చెప్తాము, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఇక రకరకాలుగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని భయభావంతో గురి చేసి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా దోచుకుంటూ వీళ్ళు జీవనం గడుపుతూ జలసగా బతుకుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే పోలీసులు ఉక్కుపాదం మూపి వాళ్ళంతా కటకటల పాలు చేశారు. మరి అదేవిధంగా ఈ రౌడీ ముఠా ఇంత చేయడానికి వెనకాల కొందరు పోలీసులు అండ ఉందని ఒక ఆరోపణ అయితే వాదన అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జిల్లా పోలీసు ఈ ముఠా సభ్యులు అనుకున్న పోలీసులు ఎవరు, కానిస్టేబుల్ ఎవరు, వాళ్ళని ఏమైనా ఏరి పారేస్తారా, వాళ్ళపైన ఏదైనా శాఖపరమైన చర్య ఉంటుందా లేదనేది మనం ముందు వేచి చూడాలి. ఇప్పటికైతే ఏదైతే రౌడీ షీటర్ నాగేంద్ర కావచ్చు, ఆయన అనుచరులు కుర్వా రమేష్, మాలిక్ బాషాతో పాటు మరో 3 పరాల్లో ఉన్నారు. దొరికిన 3 జైలుకు పంపారు. మరి ఈ విధంగా ఒక నాగతులిసేనా లేదా ఈమె మాదిరి అనేక మంది బాధితులు ఇక్కడ ఉన్నారనేది ముందు తెలవాలి. అయితే పోలీసులు ఓవరాల్ గా నిర్మానుష్య ప్రాంతమైన ఏదైతే ఇంద్రమ్మ గృహాలు కావచ్చు లేదా కాదంబరి వెంచర్ ఆ సమీపంలోకి వెళ్ళి ఇలాంటి వాళ్ళ బారిన పడవద్దని సూచిస్తున్న పరిస్థితి. మరి ఏదైతే జగన్నాథ్ గట్టు ఒక పర్యాటక కేంద్రంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంటే ఇట్లా ప్రేమికులు కావచ్చు, ఇట్లా ఒంటరి మహిళలు కావచ్చు, లేదా ఇతరత్ర సంబంధాలు ఉన్న వాళ్ళు అక్కడికి రావడం వల్ల అది ఒక అసాంఘిక శక్తులకు అడ్డగా మారిన పరిస్థితి. అదేవిధంగా తాగుబోతులు ఇష్టానుసారంగా మందుబాబులు స్వైర విహారం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఏదైనా జరగరాని అఘాయిత్యం జరిగితే ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము అనేక చోట్ల ఒంటరి మహిళలు కావచ్చు, ప్రేమికులను కావచ్చు దాడి చేసి ఆ అమ్మాయిల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతూ సామూహిక అత్యాచారాలు చేసిన పరిస్థితులు ఎన్నో చూసాం. ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలంటే ఎవరికి వారు జాగ్రత్త వహించి అట్లాంటి చోటుకు వెళ్లరాదని పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి. మరి అక్కడ ఏదైతే ఆ పర్యాటక కేంద్రం లేదా కాదంబరి వెంచర్ ఆ సమీపంలో పోలీస్ పికెటింగ్ లేకపోవడం వల్ల ఈ కొందరు అంటే వీధి రౌడీలు అనుకోవచ్చు లేదా అల్లరి మూకలు అంటే తొట్టి గ్యాంగు వీళ్ళంతా కూడా ఇట్లా భయపడుస్తూ అక్కడ పబ్బం గడుపుతూ వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇట్లాంటి పర్యాటక కేంద్రం డెవలప్ కావాలంటే ఇలాంటి అఘాయిత్యాలు ఇలాంటి వాతావరణం ఉండరాదు. అలా లేకుండా కావడానికి మరి పోలీసులు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది మనం చూడాలి కీర్తి. ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.